సారీ, ఐఎమ్ సారీ, ఇలా అయితే కుదరదు అంటున్నారు తెలంగాణ మంత్రులు. డియర్ ఆఫీసర్స్, మీరు ఉన్నదెందుకు, ఎంతమంది ఏం చేస్తున్నట్లు, కనీసం ఈ పని కూడా చేయలేకపోతే మీరెందుకు అంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అధికారులపై కస్సబుస్సులాడిన ఆ మంత్రులు ఎవరు, వాళ్ళకెందుకు అంత కోపం వచ్చింది? నేను ఎందుకు రేట్ నైట్ మీరు నా హౌసింగ్ బోర్డులో మీ మనసులో వస్తే ఎందుకు డిస్పోజ్ చేసి పంపించింది, ఎందుకు మీరు ప్రొసీడింగ్ చేయడానికి, ఎందుకు మీ దగ్గర దాచుకోవడానికి ఎందుకు? ప్రజల కోసం మేమెంతో తాపత్రయపడుతున్నాం, కానీ మీరెందుకు వెనుకబడ్డారు, మాకు సహకరించడం లేదు, మాతో కలిసి పనిచేయడం లేదు, మా స్పీడ్ మీరు అందుకోలేకపోతున్నారు. ఈ తీరు సరికాదు, మున్ముందు కూడా ఇలాగే ఉంటే సహించేది లేదంటూ అధికారులను హెచ్చరిస్తున్నారు తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందిరమిళ్లపై వరంగల్లో నిన్న జరిగిన రివ్యూలో అధికారులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎంపికలో అలసత్వం వహిస్తున్నారంటూ మండిపడ్డారు. రేయింబావళ్లు కష్టపడి మేం పనిచేస్తుంటే పథకాలను జనాలకు చేరవేయరా అని మండిపడ్డారాయన. మీకు డిజిటల్ సిగ్నేచర్ ప్రాబ్లం ఉన్నా, ఎనీథింగ్ ఉన్నా మీరు గౌతమ్తోనో మీరు కాంటాక్ట్ చేయాలి. కాంటాక్ట్ లోనే ఉన్నాం సార్. ఎప్పుడు కాంటాక్ట్? ఆల్మోస్ట్ 3-4 డేస్ నుంచి ఉన్నాం సార్. 3-4 డేస్ ఏంటి, మనం ఎప్పటి నుంచి ఇస్తున్నాము? నా సిగ్నేచర్స్ మీరు ఎన్ని రోజులు తీసుకుంటున్నారు? ఆల్మోస్ట్ 15 డేస్ నుంచి. 15 డేస్ నుంచి తీసుకొని ఒక్క ప్రొసీడింగ్ కూడా మీరు గ్రౌండ్కి పోకపోతే ఎలా? ఇక సూర్యాపేటలో పర్యటించిన ఉత్తమ్ ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలన్నారు. పాలనలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, మంచి ఇమేజ్ వచ్చే విధంగా మీరందరూ ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నా. ఏమాత్రం అలసత్వం కానీ, అవినీతి కానీ, ఎటువంటి మరి గవర్నెన్స్లో ఎవరు ఏమి పొరపాట్లు చేసినా ప్రభుత్వం పక్షాన నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా, అటువంటిది సహించేది ఉండదు. ప్రజల కోసం అనేక పథకాలు అమల్లోకి తెచ్చినా వాటిని అమలు చేయడంలో అధికారులు సరిగ్గా పనిచేయడం లేదనేది మంత్రుల అభిప్రాయం. అందుకే పనితీరులో కొంచెం వేగం పెంచుకోవాలంటూ అధికారులను ఆదేశిస్తున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.